వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండలం కొండపర్తి అనే విలేజ్కి అయితే రావడం జరిగింది. మనతో బీజేపీ లీడర్ అయిన పిట్టల శ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? సార్, గత 25 సంవత్సరాలుగా మీరు బీజేపీ లీడర్గా కొనసాగుతున్న రాజకీయ అనుభవం ఏంటి చెప్పండి. మేము గతంలో ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అప్పటి నుండి వార్డు మెంబర్ చేసినాం, ఉప సర్పంచ్ అయినా, మళ్ళీ మా భార్య కూడా వార్డు మెంబర్ చేసింది. విలేజ్లో ఏ చిన్న కార్యక్రమాలు అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇప్పుడు వచ్చే రిజర్వేషన్లో కంపల్సరీ బీసీ రిజర్వేషన్ అయితే సర్పంచ్కి వేయాలనుకుంటున్నాం. ఊళ్ళో ఏ చిన్న ఏమైనా ఉంటే డెవలప్ కానీ ఉంటే ప్రతి విషయం మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, మేడం గారికి ఇచ్చినాం. రోడ్లు బాగాలేవు అని ఆమె తక్షణమే వచ్చి రోడ్లు బాగా చేసింది. అవి రోడ్లు వేసేది అనేది ఈ దసరా వెళ్ళినాక మళ్ళీ పోయి చేయించాలి. రిజర్వేషన్ కంపల్సరీ ఉపయోగించుకుంటాం. ఊళ్ళో అందరితో అందుబాటులో ఉంటాం. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? సీసీ రోడ్లు పోసినాం, బీటీ అన్నీ అప్పుడున్న సమస్యలను మేము ఉన్న సమస్యలన్నీ చేసినాం. ఊళ్ళో అందరికీ అందుబాటులోనే ఉన్నాం. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటరు మిషన్ భగీరథ వాటర్ అన్ని విలేజ్లకు వచ్చినాయి. మా ఊళ్ళో ఏసీలు కానీ ఇంతవరకు మిషన్ భగీరథ వాటర్ వాడడం లేదు. దాని కొరకు మళ్ళీ ముందు పోయి వచ్చే విధంగా చేద్దాం. రోడ్లు ఇంకెక్కడ కొత్త రోడ్లు కావాలి. ఆ రోడ్లన్నీ పోయాలని ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒకసారి రాబోయే ఎలక్షన్స్లో నామినేషన్ వేయాలనుకుంటున్నారా? కంపల్సరీ వేసుకుంటాం. బీసీ రిజర్వేషన్ అయితే కంపల్సరీ సర్పంచ్కి నిలబడదాం అనుకుంటున్నాం. ఒకవేళ మీరు విన్ అయినట్లయితే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయమే చేస్తారా? అందుబాటులో ఉంటాం. నేను సరైన న్యాయం చేస్తేనే నన్ను ఎన్నుకుంటాను. ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల నాకు అవకాశం ఉంటే నా గుర్తింపుకు మనిషి వ్యక్తిగతంగా ఎన్ని రోజులు 3 టర్ముల సర్పంచ్లు అందరూ నష్టపోయి ఉన్నారు. దానికి జనం కూడా కొద్దిగా సహకరించి ఓటుకు డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఓటు వ్యక్తిని చూసి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.